వేలతో పాటు దీనిని తీసివేయడానికి చాలా వర్గాలు ఉన్నతమైన వారు ప్రయత్నాలు చేసి ఆఖరికి అవి పడుకున్న సింహాలు వాటిని పడుకోలేదా అని ఒక నిర్ణయానికి వచ్చిన విశిష్టత కలిగిన నామం, నువ్వు నమ్మిన నామం. నువ్విచ్చే 5 రూపాయలకి లేదా పొరపాటునిచ్చే 50 రూపాయలకి అంతకంటే పోలే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడని ఒక 100 రూపాయలు ఇచ్చి దీన్ని కొలిచేటట్లుగా చేసే నామము కానే కాదు. దేవుని స్తోత్రం. నాతో ఎవరైనా మాట్లాడితే నా కుటుంబంలో దేవుడు చేసిన మేలు, ఒకవేళ మేలేమి చేయకపోయినా ఆయన చేసిన కీడులలోంచి కూడా నాకు గుణపాఠాన్ని నేర్పిన మార్గం ఇది. కీడు రాకమునకు దేవుణ్ణి విడిచాను, కీడు కలిగిన తర్వాత ఆ మేలు కలిగి చేసిన దేవుని వైపు నేను తిరిగాను అని చెప్పగలిగిన నామం దేవుని స్తోత్రం. ఇవాళ ఏదేదో మాట్లాడాలని ఉద్దేశం కాదు, కానీ ఒక చక్కటి మాటలు చెప్పి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇవి లెంటి దినాలు కనుక, శ్రమ దినాలు కనుక మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రార్థనలో ఉండండి. ఎందుకు అనంటే కొన్ని తొలి పలుకులుగా కొన్ని స్క్రిప్చర్లు కొన్ని మాటలు చెప్తాను, అది చదివిన తర్వాత కొన్ని విషయాలు ముగిస్తాను. మత్తయి సువార్త 24-23 వచనాలు. 24వ అధ్యాయం 23వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంది. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల మీరు నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై ఆ గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు దేవునికి స్తోత్రం అని కూర్చోబెట్టమ్మా. దయచేసి అర్థమైందా? నాకు ఇక్కడ కావలసిన మాట సాధ్యమైతే. చాలా మందిని మనుషులు మార్చడానికి, పాపములో పడవేయడానికి చాలా ట్రై చేస్తారు. నీ విశ్వాస జీవితంలో కూడా నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి అక్కడ అంటాడు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం. ఆ ఏర్పాట్లో నీ ఉన్నావా? జాగ్రత్త. బంగారం శరీరం అంతా ఈ చైన్లు ఉంగరం ఎన్ని పెట్టుకుంటే సామాన్యంగా ధైర్యంగా వెళ్ళగలరండి మీరు? ఈ దినాల్లో ఎవరైనా వెళ్ళగలరా? ఒకవేళ బస్సు ఎక్కామనుకోండి, ఆ చెంగుతో మొత్తం అంతా కనిపించేలా పెట్టాం, కనిపించేదాకా కనిపించేలా పెడతాం, ఇక్కడ పెట్టాం. ఎందుకంటే ఎవరు లాగేస్తాడా? మోసగాళ్ళు కూడా చూసాం మనం. ఇప్పుడు నాకు ఒకసారి జ్ఞాపకం వస్తుంది. రోడ్డు మీద భాస్కర్ సైకిల్ షాపు, ఆ పడాల వారి వీధిలో ప్రార్థన చేయడానికి వచ్చి, ఏ మన దొంగలేని చెప్పుకోకూడదు, ప్రార్థన చేయడానికి వచ్చి కళ్ళు మూసుకున్నాక ఆ మెల్ల ఉన్న చైన్ లాగేసి పట్టుకోండి. ఏ పేరు వచ్చాడు? ఏ క్రైస్తవులు ఏమైనా చాలా దొరలాయల్లో ఇలాగంటాను. ఎందుకంటే పొట్టపోసల కొరకు ఎవరో కూడా ఏదో రీతిగా కాశీకామిలాగా బైబుల్ కూడా పట్టుకుని రావచ్చు. దొంగలు లేరనడానికి లేదు, మోసగాళ్ళు లేరనడానికి లేదు. అక్కడ అన్నాడు కదా, మొదటి వచ్చిన చదవండి, నేను చెప్పిన 23వ వచనం. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. యేసయ్య చెప్పాడు, తూర్పున పుట్టిన మెరుపు పడవలకి ఎలాగైతే అక్కడ డామ్ డామ్ అని మెరుస్తుంది. వర్షం వచ్చే ముందు మెరుపు ఏ రీతిగా వస్తుందో నా రాకడా కూడా నేను చెప్పే టైం దాకా ఉండదట. రెప్పబాటున దేవుని స్తోత్రం.
కనురెప్పపాటున మారెదరు. నువ్వు ఇంట్రడక్షన్ ఇచ్చినంతసేపు కాదు, నువ్వు అనుకున్నంతసేపు కాదు. కనురెప్పన మాటున మారెదరు. కనురెప్ప తీసివేసే లోపల, కన్ను మూసి ఆ రెప్ప ఇలాగా చల్లగేసే లోపల ఇంకా సెకండ్స్ పాటలో రాక ఉంటుంది. దేవుని స్తోత్రం. మార్గంలే పడిపోయిన లేపుతాలే ఇది వివరంలోకి వెళ్ళను కానీ జాగ్రత్త. ఏర్పరచబడిన వారు ఈ దినాలు మీ విశ్వాసం కాపాడుకునే దినాలు. ఇంకా దైవజనుడు వస్తాడు, ఏదో చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, ధైర్యపరుస్తాడు, ఇంటికి వస్తాడు, లాభం చేస్తున్న దినాలు కాదు. ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉండే దినాలు. దేవుని స్తోత్రం. కానీ దినాల్లో మనం చాలా తప్పు చేస్తున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఇంట్రడక్షన్ దొరుకుతుందేమో. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త, ఎవరి కొరకు నమ్ముకోక, ఎవరి కొరకు మానేకు, ఏర్పరచబడిన వారు సైతం కూడా మోసపుచ్చేదిన. ఎవరిని అన్ని రోజులు ఊరుకుంటారు. ఏ రోజు పని పెడతారండి? ప్లేటర్లకు ఈ రోజుకి ఏమవుతుంది, లాయర్లకి ఈ రోజుకి ఏమవుతుంది, ఒండు తినడానికి కూడా పలావు సోమవారం శనివారం దాకా తింటానే ఉంటాడు. ఈ హోటల్లో రోజు పక్కన పురోమని తెచ్చుకుంటానే ఉంటాడు. ఆదివారం కూడా తినడానికి సిద్ధపడతాడు. మీరు చూడండి, క్రైస్తవులు అందరూ ఎక్కడ కనపడతారు తెలుసా? అంటే మిగిలిన తినరా, మాంసం వండాలి లేదు, అందరూ తింటారు. ఇంకో విషయం ఏం చేస్తే మనకే తినాలి లేవు. అలా కనీసం వారాలు ఉన్నాయి. శనివారం కంపల్సరీ నీసి తినం, పప్పు దినుసులే. కానీ మనకు అదేమీ లేదు. ప్రార్థన చేసుకుంటే 10 మాసం కూడా పరిశుద్ధం అయిపోతుంది. రోజు నీచుందా. మళ్ళీ మనం ఎలా ప్రార్థన చేస్తామంటే పిల్లలైనా మన వాళ్ళంతా చూయిన ఉండగలండి. ఎలాగైనా మర్చుకుంటారండి మాట. దొరికిందాన్ని దేవుడు ఇచ్చాడు అంటారండి. అది మందకాలన్నా దగ్గర రూల్ కాదండి. అక్కడ చాలా అడ్డదిడ్డాలుగా మాట్లాడతారు. అందుకే మధ్యన క్రీస్తుతో మాట్లాడటం మానేస్తారు. మీరెవరండి? క్రైస్తవుని కాదు, క్రీస్తుని కలిగిన వాడు. దేవుని స్తోత్రం. క్రైస్ట్ ఫర్ హిమ్. క్రీస్తు నీలో పుట్టిన రోజు, అదే నిజమైన క్రిస్మస్ రోజు, అదే నీ జీవితంలో ఆనందకరమైన రోజు. అన్ని చర్చిల్లో భోజనాలు ఆడతారు. మన చర్చిలో మొన్న సోదరుడు చెప్తున్నాడు, ఇంట్లో డిస్కషన్ జరిగిందంట. అన్ని సంఘాల్లో పెడతారు, మన గుళ్ళో ఎందుకు పెట్టారు అడిగితే వీడు చెప్పాడంట సమాధానం. మన గుళ్ళో వాళ్ళు మరి పులోమని ఇచ్చేస్తారు. భోజనాలు పెడుతున్నామంటే 10 రూపాయలు ఇస్తారంటారు. భోజనాలు ఎలాగవుతా? నేను అనుకున్నాను స్పిరిట్ పనిచేస్తున్నారు తండ్రి. దేవుని స్తోత్రం. ఎస్, మనం పడిపోయినా పర్లేదు కానీ మందసం పడకూడదు. మందసం పడకూడదు. దేవుని ఇల్లు నువ్వు పాడైపోయిన పర్లేదు, మందసానికి కోసం పెట్టాలా. నా శిలువ చెడ్డ పడకూడదు. ఇలా రాష్ట్రంలో పిల్లలు కన్సలేషన్ అవుతున్నావు నీ బ్రతుకులో. ఎస్, ఒక్క పూటి కోటి కొరగా చేస్తత్వం నాకు ఆనందం. 2 కొంచాలు 3 కొంచాలు ఆచిపడితే ఇంకా తినేసాక పంచుకోవాలి. మనం 10-15 వేలు ఖర్చు పెడితే అక్కడ భోజనం. నేనంటున్నావు, భోజనము నిమిత్తమై దేవుని పని. ఈ భోజనాలు ఇట్టిన రోజు చూడండి ప్రార్థన ఎలా ఉంటుందో, పెట్టని రోజు చూడండి ప్రార్థన ఎలా ఉంటుందో. ప్రయారిటీ, ప్రాముఖ్యత ప్రార్థనకి ఇస్తే భోజనాలకి ఇవ్వం. కానీ భోజనాలు పెట్టామా అంతా నానుభవం. అది నాకు ఇష్టం కాక కాదు. మీకు ఇంకొక డౌట్, ఎప్పుడు తిడతానే ఉంటాడు అనుకుంటుంది. దేవుని వాక్యం చెప్తుంది గద్దించాలా. దేవుని స్తోత్రం. దైవజనుడు ఏం చేయాలంట? గద్దించుడి, బుద్ధి చెప్పుడి. దైవావేశం వలన, ఏ ఆవేశం? బీపీ ఆవేశం వలన. ఇంటి దగ్గర ఫైటింగ్ ఆడేసి ఎక్కడికి వచ్చి కాదు. దైవావేశం ఆత్మలో నేను చాలా గల్లగా వస్తాను పైకి. దైవ గ్రంథం మీద ఒకటే చెప్తున్నాను. నేను ఒట్టి పెట్టకూడదు కానీ బైబిలే ఓపెన్ చేయట్లేదు. నేను ఎందుకో తెలుసా? ఏంటి ప్రవాహంలో వచ్చేస్తుంది.
ఇది తెలిస్తే ఇంకా కాగితాలు నాకు లక్షల కాగితాలు అయిపోతున్నాయి. ఇంకా శ్రద్ధపడి సాల్లే ఏలియా ప్రాంతం వచ్చేస్తుంది. సాల్ ఎంత మట్టుకు చాలు. దేవుని స్తోత్రం. ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడితే అది ఏమన్నా తెలుసా, నువ్వు నిలబడు, నేను వాడుకుంటాను. పుస్తకం అక్కర్లా, గ్రంథం అక్కర్లా. రాబోయే దినాల్లో నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన సత్యవేదం చింపివేయబడతాయి, కాల్చివేయబడతాయి, చంద్రమందలుగా పడేయబడతాయి. గ్రంథాలు దాచుకోవాలి సార్. మనం అటువంటి రోజులు చెప్తున్నాయి. యేసు ప్రభు నమ్మానని చెప్పడానికి కూడా ధైర్యము చావని దినాలు. మరి ఎక్కడ పెట్టుకోవాలి వాక్యం? అందుకే అన్నాడు, బాసికములుగా కట్టుకొనుడి, మీ హృదయములలో ఆ వాక్యమును ఉంచుకొనుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన్ని బ్రతుకులో ఏర్పరచబడిన వారు ఇప్పటికే చాలా మంది గుళ్ళకి వెళ్తే ప్రార్థనకి, నువ్వు గుడికి వెళ్తే నీతో సంసారం చేయని భార్యలు ఉన్నారు. నువ్వు పాస్కానికి వెళ్ళి కూర్చున్నావంటే ఇంక నీతో కాపురం చేయని వాళ్ళు ఉన్నారు. నేను డైరెక్ట్ చెప్తున్నాను. ఈరోజు నువ్వు ఆ కనెక్షన్ వదిలేసి త్రాగుబోతుపోయినా పర్లా, తిరిగిపోతుపోయినా పర్లా, నీకు ఎంత దారుణంగా బ్రతికినా పర్లా, నేను ఈ రోజు అంటాను, యేసు ప్రభులకు వచ్చి రాకముందు నువ్వు త్రాగుబోతువు కదా. యేసు ప్రభులకు రాకముందు నువ్వు చాలా వ్యభిచారివి కదా. యేసు ప్రభులకు రాకముందు నువ్వు చాలా లంచగొండివి కదా. ప్రభులకు వచ్చిన తర్వాత మారింది. ఎవరు మార్చారు? దేవుడే మార్చాడు. దేవుడే ఏర్పరచబడ్డావు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం మోసగించే జాగ్రత్త. మీకు మీరే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యాకోబు 3:8 అంటాడు, అనేక విషయములలో మనమందరము అనేక విషయాలలో మీరు పెట్టుకోండి. ఎక్కడెక్కడ తప్పిపోతున్నారో మీకు తెలుసు కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎక్కడ లేని రోగాలని చెప్పేస్తుంటాం. ఎలా ఫీజు తీసుకున్నాడు కదా. మీరు చెప్పరా? దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే షుగర్ ఏదో చెప్తాను అంతే సార్. ఇంకేమైనా ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి కదండి సార్. అది కంట్రోల్ ఉంటే చాలంటే ఎక్కడ ఏమైనా పడతారండి, దాంట్లో ఏమైనా పడతారని అడుగుతున్నారు. ఏమీ లేదు సార్. ఇప్పుడు అప్పుడే 10 సంవత్సరాల నుంచి ఏమీ లేవండి, ఏమీ ఉంటాయి, ఏమీ లేవని చెప్తారు. కారణం ఏంటి? ఖర్చు అయిపోద్దని కాదు. అక్కడ శరీరాన్ని కొట్టకపోతే దేనికి ఉంటాయి? దేవుని స్తోత్రం. ఆటే భయపడవలసిన పని లేదు. నాకు దొరికిన వాడు దొరికాడు చాలు. ప్రాణం పోయే పరిస్థితి ఏమీ లేదు. అనేక విషయాలు తగ్గిపోతున్నాం. అందులో ఏమన్నా తెలుసా? కింద రాస్తున్నాడు, అట్టివాడు లోపము లేనివాడై సర్వ శరీరమును. అబ్బా, ఎందులో తప్పకుండా అంటే సర్వ శరీరముని స్వాధీనంలో ఉన్నది, నీ అండర్లోకి వచ్చేసింది. నీ శరీరం నువ్వు చెప్పినట్టు వింటాదంటే ఏదిలో తప్పకూడదంట. మరి మనం అదేంటో కదా, అన్నిటిలో కంటే మాట చాలా విలువైంది. మగవాడు ఉంటే ఎంత సంతోషం నీకు. అది మాట్లాడితే ఏం చేయడు. మగ మనిషిని అర్థం చేసుకుంటారా? మగ మనుషులు సినిమా చెప్తాడు కదా, ఎవరు చేసుకోరు కదా. మాట్లాడినటువంటి ఎందుకు పనిచేయడు కదా. డబ్బులు తేవడం ఎందుకు పనిచేయడు కదా. ఏంటి పనిచేయడు? మాట్లాడుతుండాలి, అధ్యాత్మలో కొంపరకి తగ్గలేదు. కానీ ఇవి ఎందులో తప్పిపోకూడదు తెలుసా? మాటలు. దేవుని స్తోత్రం. దేవుని మాట ముచ్చాల, దేవుని మాట ముచ్చాల ముచ్చ ఏ సంయమాన సత్రాల కనులు, ఏ సంయమాన సత్రాల కనులు అవువాన సోగమా సురోగమా
నీ మాట గొప్పలో కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఒకే ఇంట్లో వాడు, ఒకే కంచాలు తింటున్నప్పుడు మిమ్మల్ని బట్టి కదా వచ్చింది నా నామము ఎలాగండి మేము ఆయన ఎదురాడకపోతే ఈడ్చేస్తున్నారు. చూడు కొంతమంది ముగ్గట్టుకుని ఈడ్చేస్తున్నారు. అక్కడికి ఏ పండుగ మాది? పెద్ద పండుగ కదా. ఆ ఇంటి దగ్గర ఇచ్చుకోక రోడ్డు దాకా ఈడ్చిపోతాడు. ఎవరు చెప్పుకుంటా ఆ నీధిలో ఈడ్చేస్తాడు. ఆఖరు చెప్పలేదు స్తోత్రం. అంత బాధ పెట్టుకుంటాడన్నమాట. ఇప్పుడు నేను ముక్కి ఈడ్చేయండి కాదు, నేను ఈడ్చేస్తాను. స్మితులు ఎంత మంచివో, నా మాట ఎంత మంచిది. అమ్మా ప్లీజ్, మీ మీద నేను కామెంట్ చేయడం చేయట్లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రభు బలలో వస్తున్నావు, నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. నీ కొరకు శ్రమించాడు. పాడతావు, ఎంత చక్కగా పాడతావు. నోరు తెరువలేదా, మనం వెలిగి తిరుగుతున్నావే. నీకు పాటలు ఎందుకు రావో తెలుసా? మీలో ఆ చచ్చే విధానం రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీరు సావలే. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఎప్పుడు మృతులయ్యారు? తుమ్ బ్యాప్టిజో ముంచబడుట. అక్కడ ముంచేసా. ఆ మూట అక్కడ చెప్పండి 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 చెప్పండి. ఆ మూట అక్కడ వదిలేసావు. అపాత మూట, అపాత గుట్టలు, అపాత సామాను ఏం చేసావు? వదిలేసావు. అప్పుడు న్యూ క్రియేషన్, తిరిగి లేపబడినవాడు. అర్థం తెలుసా నీకు? పుచ్చి చేసుకున్నావా? ఏంటి సంబంధమా? ఎంత ₹1,00,000 బాగా తీసుకుంటావు. ఏంటి పుచ్చుకున్నావు? దేవుడి యొక్క నామం. అన్ని నామముల కంటే, ఇంత గట్టిగా చెప్పడం గల కారణం అన్ని నామముల కంటే దేవుడి స్తోత్రం. చేతి చెప్పండి, మొదటి చెప్పండి. అసలు వారు నువ్వెవరివి? మీ నాన్నగారు ఎవరు? రోడ్డు మీద ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంతమంది అంటారు, ఎవడో సౌరగ్యం పోయేది నాకు లోపల ఉంటుంది. అదే మా నాన్నగారు తోకపోతే తిరిగిపోతాను అన్నోడు ఇలాంటోడు రోడ్డు మీద అలాగే దొరికాడు. సౌరగ్యం అని అంటాడా? నేను వింటానా? అనిదాకా ఉంటానా? ఇంకో దాన్ని పోతాను. సౌరగ్యాన్ని ఎక్కబట్టి అవుతారు సార్. దేవుని స్తోత్రం. చెప్పలే దేవుని స్తోత్రం. ఇప్పుడు నేనున్నా, హూ ఆర్ యు? నువ్వెవరు కొడుకువి? నువ్వెవరు కూతురివి? నువ్వు ఎంత దర్జాకుండా తెలుసా అండి? దేవుని స్తోత్రం. అది ఒక 20 సంవత్సరాల పట్ల అయి ఉండొచ్చు. ఇది 2 నెలలు వేసి ఇప్పుడు మళ్ళీ వేసాడు. మళ్ళీ ఏంటంటావు? వెలుతురు దేన్ని బట్టి తెలుసా? నీలో ఉన్న దేవుని స్తోత్రం. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా. ఇంతమంది వాడైతే ఏం అర్థం అవట్లేదు. దేవుని స్తోత్రం. నా కరలన్నీ నీవే యేసయ్యా. పాట వచ్చినాడు వస్తా. దేవుని స్తోత్రం. నాలో ఉన్న ఊపిరి, నీ ఊపిరి ఎవరిదమ్మా? నేను అప్పుడప్పుడు కోడి పిల్లలు ఇప్పుడు పడతలేదండి, ఎవరు పెడుతున్నారు కానీ ఆ బోబి గారు కాల సమస్యలు పడిపోతే ఆ చేతిలో పెట్టుకుని అడుగుతుంది. పేనం పోసేసాడు. పేనము పోసి పేనం పోసేసాడు. ఎప్పుడో చేసింది. ఇప్పుడు కోడి పిల్ల మీద ఎక్కించేస్తాం, ఒక్క పిల్ల మీద ఎక్కించేస్తాం. అక్కడ నువ్వు కనబడితే చూడకుండా ఎక్కించాడు. ఈరోజు నీలో ఉన్న ఊపిరి యేసయ్యకి దేవుని స్తోత్రం. హెచ్పి గ్యాస్లకు వెళ్ళి పెట్టించుకోవట్లా, ఆన్లైన్ లో చేస్తే బండ వచ్చేట్లా. నీలో ఉన్న ఊపిరి అయింది. దేవుని స్తోత్రం చెప్తాం. ఈ జీవితం, ఈ చివరి కాలం దేవుని వరకు ప్రయాసపడు. నేను ముందు మాటలు చెప్తున్నాను. నేను ఈ వాక్య జీవితంలో ఎబ్రీ 3:2 యాకోబు 3:2 చదివాను. అనేక విషయాలు మనం అందరం జాగ్రత్త ఇందులో తప్పిపోతున్నాం. ఎబ్రీ 3:2 ఎబ్రీ రాసిన పత్రిక 3:2 సరిగ్గా చదవండి.
ఓకే ఇంత గొప్ప రక్షణను అమ్మా, ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లా మనము నిర్లక్ష్యము చేసినట్లుగా ఎలా తప్పించుకోండు? నన్ను 4వ అధ్యాయం 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం, సారీ, వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడిన గాని వారిని వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి, ఈ మాట విన్న వాక్యం వారికి, మీరు చెప్పండి, విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమాయను. ఎక్కడ పోతుందా? తిండి అనగానే దుమ్ముల్లో పెట్టేస్తా పెట్టా లావట్లేదేంటి? పిస్తాబాద్ పెడుతున్నాను, కందిపప్పు పెడుతున్నాను, గన్నేరు పప్పు పెడుతున్నాను కదా. ఏంటంటే ఇప్పుడు పప్పులన్నీ ఏం పప్పులు ఇప్పుడు? ఓ ఏంటది స్పెన్సర్స్కి వెళ్ళిపోతే ఎవరు తెల్లవాళ్ళు కూడా అందులోకి వెళ్ళి స్వీట్ రాయించుకోవడం చేతకాని వాళ్ళు కూడా, అందులోకి వెళ్ళి ఏమి నేర్చుకోవడం చేతకాని వాళ్ళు అందరూ తోపుడు పంట ఒకటి ఉంటుంది. ఆ తోపుడు పంట వెళ్ళిపోతారు, చూసిన వాళ్ళు అందరూ వేసేసుకుంటారు. అక్కడికి లిస్టు ఇక్కడికి వెళ్ళినా కూడా దగ్గర బేరమాడుతుంది. అక్కడ 2300 ఇచ్చేస్తారు. ఇక్కడ 200 నూనె చేసా, నూనె ప్యాకెట్ 200 ఆడు చచ్చాడో బతికాడాడు. ఆడు నీ నూనె ప్యాకెట్ కాడు చచ్చిపోవాలి. నీ సంసారం కోసం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చచ్చిపోవాలి. ఇప్పుడు ఈడు కాకుండా కొత్తోడికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు అర్థం అన్నమాట. స్తోత్రం. నీ సంసారానికి, నీ నూనె ప్యాకెట్లకి, నువ్వు కన్నా పిల్లలకి, నీ ఒళ్ళో డబ్బు వేయడానికి ఉన్నారా? మనం కన్నా తొలపించుకోవడానికి కాదు, మనం కష్టపడి పని చేసి వాళ్ళకు ఒక గుడ్డి మిగులుగా చేసి ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ఒక నీ వ్యాపారం నేర్పి పని చేయడం లేదు. ఆయన పెంచాలి నువ్వు కన్నా. ఒక గంట ఉంది, ఊరి మీద చేస్తుంది. ఏం చేస్తున్నాయి? ఇంటింటికి వెళ్తే ఆకెళ్తున్నాయి. స్తోత్రం. ఎదురవుతారు చెప్పండి, చేతులు ఎత్తి నోరికి చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంతమంది ఇలాగ ఎత్తున్నా కానీ నోరు ఇప్పట్లేదు. స్తోత్రం. ప్రకటించబడిన వాక్యం చూడండి, వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి, మీరు ఒకరొకరు కలిసి ఉండకపోవటం వల్ల వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేక, నీ విశ్వాసం ఒక తేడా, వారి విశ్వాసం మరొక తేడా, నీ ప్రార్థన మరొకటి, వాళ్ళ ప్రార్థన మరొకటి, నీ ఆశీర్వాదం మరొకటి, వాళ్ళ ఆశీర్వాదం మరొకటి. తేడా రావటం వల్ల ఏమైందంటే విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి ఎక్కడ పోతుందమ్మా ఈ వాక్యం అంతానే? గొల్పడు లైన్ కొట్టోళ్ళు అంటారు నన్ను, మీరు చెప్పినట్టుగా మాకు కూడా చెప్తండి, ఇంకా బలపడదాం అంటున్నారు. ఇప్పటికే బలపడిపోరా. స్తోత్రం. మూగిపడిన అన్ని తెలిసేస్తారు, చేయవలసిన అన్ని చేసేస్తారు. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో స్తోత్రం చెల్లించు ఎక్కడున్నారు అనేది ఆశపడి చెప్పండి. సుక్తి ఏ స్తోత్రం? సుక్తి, స్తుతి స్తోత్రం కాదు, సుక్తి స్తోత్రం అంటే నేను చెప్పేదాన్ని సుక్తి అన్నమాట. జాగ్రత్త, పవర్ లేదు. ఏ అంటే నీ ఆశలన్నీ లేదు. ఈరోజు నీ బ్రతుకులో నీ దేవుడు ఎంత శ్రమ పడ్డాడు? 3 మాటలు నేను చెప్పి బలం సిద్ధంగా ఉన్నాను. నేను ప్రిపరేషన్ చేయడానికి ముందు మాటలుగా కూర ఎలా ఉందమ్మా అని గట్టితో చేతి మీద వేసి నాగుతారు కదా, ఆ మాటలు చెప్తున్నాను. దాకలో తీసి చేతిలో చేసి కూర్చుందో లేదో చెప్పదే చెప్తున్నా తప్ప అసలు ఏం చెప్పట్లేదు. నేను దాంతో అవుతుంది. అక్కడ అంటాడు నిష్ప్రయోజనం. వినిన వాక్యం, ఎంతవరకు మందిరాలకు వచ్చిన వాక్యం, ఇన్ని సంవత్సరాల నుంచి బలమైన సంఘం అంటున్నావు. బయటకు వెళ్ళి బలంగా పనిచేస్తున్నావు, బలంగా దెబ్బలాడుతున్నావు, బలంగా పూలు చేస్తున్నావు, బలంగా సమస్యలు తీసుకొస్తున్నావు. నిన్ను బట్టి అనేక మంది దేవుని దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? నిన్ను చూసిన వారు ఎవరు వస్తున్నారా? నీ స్నేహితులు ఎవరైనా వస్తున్నారా? నీ ఇంట్లో నీ కూతురే రావట్లేదు, నీ ఇంట్లో నీ కొడుకే నమ్మట్లేదు. ఒక్కసారి చెక్ చేసుకోండి. పరిశీలన చేసుకోకపోతే అక్కడ ఒకటే ఒక్క మాట అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా లోపలికి రండి, నా తండ్రి చేత శపించబడిన వాళ్ళారా గెట్ అవుట్ ద ప్లేస్. అమ్మా ఇంకా అక్కడ నో డిస్ప్లేస్,
ఇంకా అక్కడ నో మీటింగ్ సిట్టింగ్ అన్నదే లేదు అక్కడ. జాగ్రత్త, ఒకటే మాట, ఇంకేమడదు. అక్రమము చేయవారులారా. ఎవరిది అక్రమం? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఎంత అక్రంగా మాట్లాడుతున్నారు. ఏమిటి చిట్టుకులో వచ్చేదని గొడవ? ఒక్కసారి ఆలోచించి వినిన వాక్యం మొదటి మాట చెప్పాను ఏమని, ఏర్పరచబడిన వారు సైతం. రెండవ మాట చెప్పాను, అనేక విషయాలలో, నేను ఓదరగొట్టే ప్రసంగం చేయట్లేదు, అనేక విషయాలలో, కొన్ని విషయాలలో కాదు, అనేక విషయాలలో, విశ్వాసంలో, ప్రార్థనలో, నమ్మకత్వంలో, పరిచర్యలో, మాట్లాడలో, మాటలో, పాటలో, నడకలో, పడకలో, అన్నిటిలో తప్పిపోతున్న జాగ్రత్త. మూడవ చెప్తున్నాను, విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోతాం. జాగ్రత్త. మనం మా పిల్లలు మేము మాట్లాడుకుంటాం, ఆడపిల్లలు 969 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? ఎప్పుడైనా విన్నారా మీరు? ఇష్టపెట్టోళ్ళు పథకం చూసారా మీరు? చెప్తారు కదా, స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్త. 969 సంవత్సరాలు ఎప్పుడు బ్రతికాడండి? 30 సంవత్సరాలు బ్రతకడం కూడా యవనస్తులు, ముసలోళ్ళు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికేస్తారండి. ఇంకా నేను బతికేలా పాపం చేయండి అంటున్నాను. మా పరాలు సురేమం ఉండేది, నాకు పండు ముసుల్లో మీరు ఎవ్వరు లేరు, అంత ముసలోళ్ళు, అంత ముసలి ఉండేది. పెద్ద పెద్ద పటాలు ఎక్కువ, పటాలు పెద్ద పెద్ద దేవుళ్ళ పటాలు ఎక్కువ. బాబు నాకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసి, నేను అనుకోండి పై పోయిలో చేయమంటావా అనుకోండి. అప్పుడు ఏమంటలేదు, ఇప్పుడు నన్ను పైకి వెళ్ళిపోతాను, మీరు పైకి వెళ్ళిపోతావా అంటే ఇంకే ప్రార్థన చేయబోవాలి. ఇది మొత్తం పండు ముసలైపోయింది. మా తాయిరం గారు తెలుసు, చాలా కష్టతరమైన పరిచర్య, కానీ ఎంత బాగుండేదో పరిచర్య. దేవుని స్తోత్రం. ఏ దేవునికి పావడాలే, 10 రూపాయలే, 1 రూపాయి వాళ్ళు ఇచ్చారంటే ఆ వ్యాన్ నాకు 1000 రూపాయలకి అవుతున్నాడే. 1 రూపాయి. అది మళ్ళీ తెలియకుండా ఉండడానికి, నాకు శోధన రాకుండా ఉండడానికి 10 మంది హోటల్ని నేను చెప్పాను, పొట్లం కట్టి రూపాయి చూస్తే నాకు శోధన. ఎందుకని రూపాయా అని ప్రార్థన సరి చేయలేమోనని. ఆవిడ సిగ్గు రాకుండా, ఎందుకంటే రూపాయి కూడా మరి సిగ్గు కదా, కాయకులు కాదు కదా, ఇలాగలా చూపించి ఇవ్వడానికి. రూపాయ ఇప్పుడు ఏమైనా అడుగుకునే వాడికి రూపాయి తీసుకుని 10 రూపాయలకి అయితే తీసుకో అంటే తీసుకుని వెళ్ళిపోతాడు. ఓ అబ్బి ఎదురన్నాడు, అబ్బి వెళ్ళిపోతాడు. 10 రూపాయలు ఇచ్చావు కదా, 10 రూపాయలకి ఇచ్చాను బాబు అన్నాడు. ఇచ్చాను, మరి 5 తీసుకుని 5 ఇద్దామంటే అడుగులు నేను తండ్రి, నేను తండ్రా అడుగులు దానా, నేను తండ్రా. 10 రూపాయలు ఇచ్చి ఏమొస్తుందని 10 ఇచ్చావు? పెరిగే కుటుంబమా? ఏమొస్తుందని 10 ఇచ్చావు నువ్వు? అడుక్కుని వాడు చిల్లరే. ఒకసారి నేను 500కి 500 చిల్లర లేదన్నా, ట్రైన్లో, అదే రైలు బండిలో, అదే చుక్చుక్ బండిలో. ఏమన్నాడు తెలుసా? ఏమన్నా సార్ చదివేస్తానండి, నేను తప్పించుకోవడానికి, నిజం చెప్తున్నాను, తప్పించుకోవడానికి కాలు చేయలేకపోతే ఎక్కడన్నా బయట ఉంటే టిఫిన్ ఇప్పించేస్తాను, భోజనం చేస్తావా, భోజనం పెట్టిస్తాను మనిషిని బట్టి. అది కొంచెం బాగుండి ఆరోగ్యంగా ఉంటే నేనేమేమో. ఒకవేళ షాట్లో పిల్లల్ని ఎత్తుకుని వచ్చి బాబయ్య ఒక వస్త్రం అంటే ఇవ్వండి, కానీ ఏమైనా చెప్పాడు, నన్ను వస్త్రం అని కూడా ఇచ్చినాడు, ఆ కన్నమని అడిగి తీస్తాను కదా నేను. అందుకని చెప్పి 500కి 5 అంటే పోతాను కదా చూస్తే ఏమన్నాడు తెలుసా? చదివిస్తానే ఉన్నాను. తప్పలేదు, మీకులే తప్పించుకోవడానికి నాకు దొరకబోదు కాదు కదా. 500కి 5 ఇచ్చాడు. ఏమిస్తాడు అని చూస్తే 450 ఇచ్చాడు. ఎంత చెప్పండి? 450. సార్ తీసుకున్నారు దగ్గర, సార్ తీసుకున్నారా? నేను అఫీషియల్ దగ్గర 500కి ఇచ్చిన అఫీషియల్ నేను దగ్గర నేను అడుక్కునేవాడిని. ఆడు 50 ఎంత తీసుకుంటారు అని కూడా అడగలేదాడు.
500 నోట్లు చెల్లిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఎంత చెల్లించాలంటే నాకు పడుకుని అంత ఇచ్చాను, నీకు 50 అయినా తీసుకోద్దని 50 తీసుకున్నట్టు. నేను ఆయన అడిగాను, 50 తీసుకోమన్నా నిన్ను, మరి ఎందుకు ఎంత తీసుకోమంటారు అన్నాడు. 10 తీసుకుంటావు అనుకున్నాను నేను. ఒకరు సార్ నేను ఇస్తాను 1000 రూపాయలు తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఏం చేయండి, పైన కింద మూసుకుని జేబులు ఎత్తుకుని వచ్చింది. స్తోత్రం. ఇప్పుడు వంట దేవుని మందిరంలో ఎంతో ఇచ్చేసినట్టు. నీకు ఆ మనసు లేకుండా దేవునికి ఇస్తే ఆశీర్వదించబడదు. ఇంతకు ముందంట భర్త ప్లేట్లో పెట్టింది, ఎంత పెట్టాడో భార్య కూడా తెలియకుండా అణిచి కుదిలించి దిగజారినట్లుగా పళ్ళెంలో పెట్టి నొక్కి నొక్కి గుడ్డేవన్నీ అయితే మధ్యలో నొక్కేసి అన్నం మధ్యలో నొక్కేసి అలాగే చూడకుండా జరుగుతుంటే ఈ పాడగట్టి ఈ మనిషి తినమని ఎక్కినారు. ఇప్పుడు చెప్పడానికి బాబు చూస్తున్నాం అంటారా? ఎక్కడ దిష్టి తగులుతుందని ఎంత తినేస్తున్నాడు అంటారని. ఇప్పుడు చూపులన్నీ అయ్యే చూపులు, సైకిల్ చూపు. నువ్వు దిష్టి బొమ్మ కడితే ఎవడ చూడ్డు, నువ్వు మెడలో చెయ్యేసుకుని ఈ చెయ్యేసుకుంటే ఎవడ చూడు, ఎవడ చూసింది. నేనంటాను దేవుడు చూడదా? దేవుడి స్తోత్రం. దేవుని ఆశీర్వాదం గొప్పది. ఎంత మంత్రాలు పెట్టినా, ఎన్ని తంత్రాలు పెట్టినా, ఆయన గూడు, ఆయన చేతులు, ఆయన రెక్కలు నీ మీద ఉంటే నేనెవరం చేయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ బ్రతుకులో ఒక్కటికి జ్ఞాపకం చేసుకో, విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. జాగ్రత్త. ప్రయాసపడుతున్నావు, ఎండలో నడవలేకపోతున్నావు, అంతసేపు కూర్చుని అంటున్నావు, నడుము పడిపోయినంత స్థితిలో ఉన్నావు. ఎంతసేపు కూర్చుని ఒక్క మొక్క నీ హృదయంలోకి వెళ్ళకపోతే, ఒక్క మాట నీ హృదయంలోకి వెళ్ళకపోతే ఆశీర్వాదం ఎలాగొస్తుంది? జబ్బు తగ్గట్లేదు అంటదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మందులు వాడుతున్నావమ్మా అంటాడు. మందులు అవుతుంది ఇవిడే, మందులు వాడితే ఎందుకు జబ్బు తగ్గదు? నా లెక్క ప్రకారం లేకపోతే వేసుకుంటావు. ఏ బోడి పెంట పని, బోళ్ళు పనిలో పడి మర్చిపోతూ ఉంటావు. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు ఆరోగ్యం. దేవుని స్తోత్రం. నువ్వు చేయట్లేదా పని, నా మీద ఎంత వెతుకున్నారు? ప్రభు కూడా తింటాడు. వాక్యం వింటున్నావు కానీ ఆ వాక్యం ఏమైపోతుంది? నిష్ప్రయోజనం. చనిపోయిన మనిషి మీద 6 బిందులు వేసినా 12 బిందులు వేసినా లెక్క లేదు. కొంకుడు ముడిచెట్టు తోమినా లెక్క లేదు. సర్పెట్టి తోమినా లెక్క లేదు. భక్తుల చోటు సిమిరీలు అయ్యో ఆయన మాత్రం బిందు తక్కువ పెట్టి 7 బిందులు ఎక్క. ఎంత డాబుగా ఉంటుందో 6 బిందులు ఎక్క. నేను అనుకుంటాను తండ్రి ఇలాంటి సేవ చెప్పి పెట్టినాను. బట్ట మార్చడానికి రాదు, ఆ బట్ట కూడా మేమే కట్టాలి. ఎస్, నీ జీవితంలో నిష్ప్రయోజనమైనది ఏమో ప్రయోజనాలుగా తీసుకుంటున్నావు, ప్రయోజనమైందేమో దేవుని స్తోత్రం. నీ వాక్యమే శ్రమ కొని మీరు నన్ను ఎక్కించుచు, వాక్యమే శ్రమ కొని మీరు నన్ను ఎక్కించుచు, నిన్ను బ్రతికిస్తున్నది ఏదమ్మా? నన్ను ఎవరైనా అడిగితే, నన్ను కొంతమంది నా అన్నయ్యలు నా తమ్ముళ్ళు ఫోన్ చేసి అంటారు, నీకు వచ్చిన శ్రమ మాకెవరికైనా వస్తే ఇప్పటికి నువ్వు 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు ఏంటది? సంవత్సర కాలైపోను. తమ్ముడు, దేవుడు నీకెంత నమ్మితే 2 చేతులు ఎత్తేస్తా. మీకు అదే చెప్తున్నాను. ఎదురు తిరుగుతున్నారా? నువ్వు రెచ్చిపోకు. నీ మీద జాతి కనికరం మనుషులు కలగాలా? ఎంత నోరుకు చెక్క ఉంచుకుంటే
నీకు పౌరుషం ఉంది, ఉంటే ఉండొచ్చు కాక నీ పౌరుషం నీతో తగలడుతుంది. దేవుడి జనాంగమా, నా దేవుడు ఎందుకే నోరు తెరవలేదు, ఎందుకు అక్కడికి వెళ్ళట్లేదు నేను. నీ దేవుడు ఎంత శ్రమ పడ్డాడో నేను ఇంటికెళ్ళి చదువుకొని నేను స్క్రిప్చర్లు ఇచ్చేస్తాను, వాళ్ళకి టైం అవుతుంది కనుక విన్న వాక్యం ఏమైపోకూడదు. ఎంత పెద్ద ప్రసంగం అయినా ఎవరంటలేదు ఈ మధ్య, ఎందుకంటే ఐక్య విచారాలు ఎక్కువైపోయాయి. రాత్రులు నిద్రపట్టలేని జీవితం. మనొక ఆయన ఎంతో శాస్త్రవేత్త గురువు అని చెప్తున్నారండి, నిద్రపోయి వాడుకున్నంత సుఖం కోట్లేదట. మానవ జీవితంలో ఎదవది ఆయన మాట్లాడే విధానం. మానవ జీవితంలో రెండే రెండు సుఖాలండి. దరిద్రం పిల్లలు కలలేదని కోపపడేస్తుంది. ఇది గణిత మాత్రం వచ్చేసిందా? కానీ ఒకటి మనిషి జీవితంలో రెండే రెండు జరగాలంట. ఒకటే నిద్ర అంట, రెండు విరోచనం అంట. అప్పటికి అర్థం కాదు, చెప్పుకోవడానికి కొంచెం బాధాకరంగా ఉంటుంది. ప్రశాంతం ఎక్కడంటే నేనంటాను బాత్రూమ్. నీకు ప్రశాంతత ఎక్కడంటే తెలుసా? అమ్మయ్య అని మనిషి గాలి పీల్చుకోవాలంటే 1 and 2 దేవుడు పెట్టిన డ్రైనేజ్, దేవుడు పెట్టిన ఆ యొక్క సిస్టమ్ చక్కగా కిడ్నీలా ఇడ్లీలా, అదే కిడ్నీలు మీరు ఇడ్లీలు అంటారా? అదే ఆ కిడ్నీలు బాగా ఫంక్షన్ అవ్వాలంటే గడ్డి బాగా తినాలి. గడ్డి అంటే ఆకుకూరలు. మనకు ఆకుకూరలు ఏమైనా మనకి ఇష్టమా? మా నుంచి ఆకుకూరలు ఎక్కుతాయా? ఒక అమ్మంటది పప్పు ఎక్కమన్నాడు, ఎక్కుతుంది తర్వాత. దేవుని స్తోత్రం. ఎస్, కొంతమంది జీవితాల్లో ఆయనకి ఏదో కొన్నిసార్లు అయితే దాకడి వేసుకుని సాల్వ్ చేసుకుని చేస్తున్నాడు. అది ఆడు 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 ప్లేట్లన్నీ ఇక్కడికి వేసేందుకు పోసేస్తావు. అందులో కరివేపాకులు ఉంటాయి, పచ్చిమిరకాయలు ఉంటాయి, ఎండుమిరకాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తాళి పెట్టి సాల్వ్ అనుకుంటాడు. ఎప్పుడు జరగలేదేమో, జరిగింది అయ్యే చెప్తున్నాను నేను. వేసుకుని అది కూడా తెలియదు. ఏం వేసుకున్నాను కూర అక్కడ ఇట్టాను కదా, మూత ఎట్టినది ఎలా మొహమో చూడలేదంటే బ్రహ్మాండమైన సాల్వ్ వేసింది. బ్రహ్మాండమైన సాల్వ్ ఏంటి, నేను ఎక్కడ సాల్వ్ ఏమైనా మీకు పిండి ఇచ్చిందా, మీ అక్క ఇచ్చిందంటే దాకా ఉంది కదా అంటాడు. ఇది దాకా స్తోత్రం చెప్పలేంటి. ఎస్, నేను సంసారం గురించి చెప్పుకుందామనుకున్నాను. ఎంత ఆశీర్వాదకరమైన జీవితం అంటే ప్రసంగి చూడండి, బోల్డ్ వచ్చేస్తున్నా ఏం చేయండి. ప్రసంగి 559 పేజీ 6వ అధ్యాయం. ప్రసంగి 559, ప్రసంగి 7వ అధ్యాయం 15వ వచనం. నా వ్యర్థ సంసారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులైనయు చిరాయువులైన దుష్టులను కలరు. స్తోత్రం. అమ్మో, సంసారమో వైభాగ్యమో. ఇది ఎంత స్పష్టంగా రాశాడు. సంసారాలు రాశాడు, సాగరాలు రాశాడు, యవనస్తుల గురించి రాశాడు, చిన్నపిల్లల గురించి రాశాడు, కన్యకుల గురించి రాశాడు, పాపుల గురించి రాశాడు, పరిశుద్ధుల గురించి రాశాడు, ఈ లోకం గురించి రాశాడు, పరలోకం గురించి రాశాడు, చచ్చాక ఏమవుతో రాశాడు, పుట్టినాక ఏమిటవుతో రాశాడు, పుట్టుకేలా రాశాడు, సృష్టిలో రాశాడు. ఈ రోజు ఈ సత్యవేదమైన పరిశుద్ధ గ్రంథం ఎవ్వరికి అక్కర్లేదు, సింపిరికిల్లా కనబడుతుంది. నీకు ఎల్లకాలంగా ఉంది. ఏటో ఆయన ఏదో చెప్తాడు, మంచిగా చెప్తాడు. ఇంటి దగ్గర కూర్చోబెట్టి అక్కడికి వెళ్తున్నాను అంతే, కానీ కూర్చోలేకపోతున్నాను. ఎస్, ఎంత చక్కటి మాట. నా వ్యర్థ చదవంట మాట, నేను చదువుకున్నా. నా వ్యర్థ సంసార కాలములో నేను వీటన్నిటినీ. ఏ సంసారం అమ్మా? అందరూ గది కాదు. ఏ సంసారం అమ్మా? ఒక ఆవిడ కడిగిందే కడుతూ ఉంటుంది, తుడిసిదే తిరుగుతూ ఉంటుంది, తీసిదే తిరుగుతూ ఉంటుంది, పుస్సు కడిగేస్తూ ఉంటుంటారు, ఓ దుర్పేస్తూ ఉంటారు, చేసేస్తూ ఉంటుంటారు. నరాలు ఈక్లేసి ప్రార్థన చేయాలి. మీ ఈక్లేసి మేము ప్రార్థన చేయాలి. మీ సంసారానికి ఎవరు చేయాలి? ఎవరు చేస్తున్నావు పని?
సంసారం ఏమన్నాడు దీన్ని? నేను ఇంటికి వెళ్ళాక ప్రసంగం అంత చాలు. బండికి బంగారం నీకున్న అర్థమే, బంధువు బలగం ఉన్నా ఏమో చాలా మంది జీవితాలు అతిశయిస్తున్నారేమో. నా అతిశయం దేవుడే. ఈ మాట ఒక్కడే చాలు. నా వ్యర్థ సంసార కాలంలో నేను వీటన్నిటినీ చూచుకుని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. నీకులాగా నాగలాగా అమ్మాను నీ అమ్మ లోయ నీ బాబులోని ఇంకెళ్ళిన కానించి మెగన్నా కానించి ఆవిడ తీసేదాకా అదే పని, ఇంకదే పని ఇష్టపడదు ఆ జీవితానికి. దయచేసి ముగింపులోకి వస్తున్నాను. వ్యర్థ తెలుసుకోండి. ఏ సంసారం? మాయ సంసారం అంటారు దీన్ని. సంత గొల్లు క్షమ అంటారు దీన్ని. అంటే సంత అంటే ఎప్పుడు సంతకెళ్తే మీకు అపరాధం అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు ఇంట్లో, నీకేం తెలుస్తుంది? సంతకెళ్తే హచ్ హచ్ తుమ్ములు ఎక్కడ తుమ్ములు, ఎస్ట్రో కారం, ఎనిమిరకాయలు, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఆ మనుషులు ఈ మనుషులు, ఆ మాసం ఈ మాసం మనుషులు మొత్తం అంతా చెత్త చెదారం. ఎంత ఉంటారు? కొనుక్కుండా ఉండరు. నేను మనుషులు అలా చదువుతుంటాను. ఒకవేళ ఎవడో చూసాడు పిచ్చోళ్ళు కొట్టుకుంటున్నాడు. ఒక ఆ సీన్ వచ్చేస్తే మన భయం వేస్తుంటారు. ఎందుకంటే అలా చదువుతుంటారు. మెడగలి ఇచ్చిన బేరగలి ఈ లోపల ఆడగలి అక్కడే ఉండవాడు వాదమాట వదిలే సంత గొల్లు క్షమ గోల లోకమంతా ఎలాగని తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఎలాగని తెలుసా? గోల చాలా భయంకరమైన స్థితిలో ఉంది. దేవుడు ఆకాశం నుంచి చూచి మీ కీర్తనలో ఏలికలు ఏకీవించి నవ్వుచున్నాడు. ఆకాశమున్న దేవుడు నవ్వుచున్నాడు. నీ భక్తి జీవితం చేసి నవ్వుతున్నాడు. నీ మాటలు, నీ అండర్స్టాండింగ్, నీ పశుప్రాయమైన నీ హృదయాన్ని చూసి ఎంతకాలమైనా ఆవిడ నన్ను స్వీకరించలేదా? ఇక భక్తుడు సతీష్ కుమార్ రాశాడు, కనులున్న కనలేని చెవులున్నా వినలేని మనసున్నా ఇది వల్లునా మనసున్నా స్థితి వల్లునా. ఇది చెప్పబడదే గట్లేదు వాడలను కనులున్నా నిద్ర అవుతున్నావు, చెవులున్నా ఇక్కడేమన్నావు? ఏం చెప్పారు? పాటగారు వెళ్ళిపోమన్నారు కదా, వెళ్ళిపోతున్నారు. అదే వెళ్ళిపోమలేదు. ఎక్కడో ఉన్నావు నువ్వు. ప్రజెంట్ ఇక్కడే ఉన్నా కదా, ఎక్కడో ఉన్నావు నీవు. దేవుడి వాక్యం ఉంది, పడుకునే సమయంలో పడుకో, నిద్రపోయే సమయంలో నిద్రపో, మెలుగుండే సమయంలో మెలుగుండు, తినే సమయంలో తిను, ఆడే సమయంలో తినే సమయంలో ఏదైనా ఆలోచన చేస్తామంటే ఏమవుతుంది నీకు? ఏమంటుందని పర్వంగా వెళ్ళవలసిన నాగంలోకి వెళ్ళకుండా పక్క డ్రైనేజీలో వెళ్ళిపోతుంట. ఈ మెతుకులు అందులో వెళ్ళిపో. అదే కారం అనుకో, అదే చేపల పులుసు అనుకో, అదే బాగా కారం వేసిన మసాలా వేసింది అనుకో, ఇంకా చూడాలి పని. ఇక్కడికి వెళ్ళిపోతే అన్నం ఇంకా దానంత నరకం. అంటే అన్కాన్షియస్ లో ఉన్నాం. ఏదో ఆలోచన చేస్తూ కొంతమంది కుక్కలు తింటారండి. ఎలాగెలాగా కోపం వచ్చినప్పుడు దెబ్బలాడినట్టు చూడాలి. మరి గుండు కొట్టుకోవడం, చేతులాడటం, ఈ మాట రావడం ఇవన్నీ నేను ఊహించుకుంటాను. ప్రభా వన్ టైంలో ఇవన్నీ పనిచేస్తాయి. దమ్మని నేను చూడలేదు. మీరు దమ్మని ఆటో కొట్టుకునే గుండె ఎంత నమ్మకంగా పనిచేస్తుంది. ఎప్పుడైనా గుండెమ్మా
నా గుండె కాదు. గుండమ్మా గుండమ్మా నువ్వు ఎంత బాగా ఎప్పుడైనా మీరు కొంతమంది మెచ్చుకుంటారు కదా, కొంతమంది బాగా మాట్లాడితే ఐస్ అయిపోతారు. అంటే ఐశ్వర్య ఐస్ పెడితే ఐస్ అయిపోయి అందరూ అంటే మళ్ళీ చిన్న తగిలేటప్పటికి ప్రాంతం అంతా పాడైపోతుంది. అందుకే ఆడ మనిషిని ఎక్కువగా పొడేయకూడదు, ఎక్కువగా పొడకూడదు, ఉండకూడదు. రెండిందాలు సమతుల్యంగా ఉండాలి. ఎక్కువైనా ప్రమాదమే. మా మీద చెప్తున్నాడు చూస్తాను. తక్కువైనా ప్రమాదమే, అసలు పొగడపోయినా ప్రమాదమే, అసలు అనా పోయినా ప్రమాదమే. ఈ మనిషి ఆది నుంచి వచ్చింది. మనం ఏం చేస్తాం? ఆది కప్పువారం ఇది, ఆట కప్పువారం ఆరది, ఇది ఆరది కార్తీక దీపం. ఓకేనా? ఇది విధానం. కానీ పరలోకానికి వెళ్ళదు కదా. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ బ్రతుకు ఒక్కసారి ఆలోచించాలి. దేవుడికి ఫిట్ అవ్వగలవా అంటే పూర్తిగా నువ్వు చచ్చిపోతేనే. ఏం చచ్చిపోవడం అంటే ప్రాణం వదిలేయడం కాదు. సొమ్ము చేసేసుకోమని అప్పుడు అంటే పోతాను అనుకో. కానీ అసలు చేసుకున్న పోతే ఇంకెవరు అడుగుతాను నిన్ను గొడవలేదు. ఇంకా అది దాని గురించి కాదు నేను అనేది. ఆయన తీసుకోవడానికి కూడా భయపడుతున్నాను. నేను అక్కడ తీసుకెళ్ళడానికి. ఆయన అక్కడ నుంచి ఏంటి తమ డౌట్. మళ్ళీ అంత మరణం ఎందుకు రాదు మన దగ్గరికి? మాట్లాడతలేదు. అయిపోయా కదా. దేవుడు కూడా ఏమైపోతుందంటే ఒక ఆయన అంటాడు, ఎక్కడో దూరాన్న కూర్చున్నారు, చిత్రమైన పనులన్నీ చేస్తున్నారు, అలా చూస్తున్నారు. స్వామి ఎక్కడ కూర్చున్నాడు? శివుడు అందరూ అడవులోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చదివాను, మాయ సంసారం ఎదలేక. అది భక్తిలో ఉందామని మూసుకుని అన్ని అవయవాలు మూసుకుని ఏకో పూజ చేసుకుంటే పచ్చిన అవయాలు లేవు. దేవుడా అని అంటాడు. వినపడతలేదా నీకు? దేవుడే చెప్పాడు, ముందు సంవత్సరాలు చూసుకున్నాను దూరమని. ప్రసంగం వచ్చేది అక్కడి నుంచి. ఏం చేయలేదు, మాట్లాడతలేదు మీరు. స్తోత్రం. భక్తికి సంసారానికి తగదు. ఎట్టి పరిస్థితుల్లో తగదు. అంటే ఇప్పుడు ఏం చేయమని మీ అయ్యారు చెప్తాను. మేము విన్నాం, మీరందరూ తాళ్ళు ఓడగొట్టేసుకున్నాకున్నారు. వినూత్నాత్మగా చెప్తున్నాడు. ఏంటి సంగతి, మీరు ఏం చేశారంటారు బయట. ఇప్పుడు నేను తాళ్ళు చెప్పట్లా, ఉండు చేతనం చెయ్యి. కానీ నీ దృష్టి, నీ ఆలోచన, నా తలంపంతా చేతనం అంటే యాంత్రికంగా పని, యాంత్రికంగా తింటున్నావు. తినాలనే బ్రతకు, బ్రతకాలని తినంతే. తినాలనే బ్రతకు. కొంతమంది ఆకులుంటా ఇది చూడదు, బ్రతకాలని తిను. దాని కొరకే బ్రతకు. సంపాదించాలి కనుక సంపాదించు. ఇక దాని కొరకే మొత్తం అంతా ముడిలెత్తే కొడుకులు ప్యానం చూడగానే లాగేస్తారు బయటికి. గుర్తు చేసుకో. నీ పడాయి ప్రేమంతా పక్క పెట్టు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను, దైవ సన్నిధితో చెప్తున్నాను నేను. నువ్వు పెట్టుకున్న మైండ్ అంతా కూడా దేవుడి మీద పెట్టుకో అంటారు కదా. ఆ సంకల్పాన్ని వదిలేసి ఈ సంకల్పాన్ని నిష్ప్రయోజనమైన దాని మీద పెట్టుకున్నావు. దేవుడు నీకు ఎలా కనపడతాడు? ఎలా కనపడతాడంటే అన్ని మూసుకుంటే కనపడతాడు. దేవుడి స్తోత్రం. మోషే కనపడగల కారణం పూర్తిగా సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి, దేవా నీ దర్శనం నాకు కలిగించంటే అగ్ని వలె కనిపించాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సామాన్యంగా కనపడ్డం పైన నువ్వు మాట్లాడేస్తే కనపడకూడదు. అయినా లోపల డిజైర్, నిన్ను చూడకుండా నేను వెళ్ళను, నీ స్వరం వినబడకుండా నేను వెళ్ళను. నీకు నాకు తేడా, నీ స్వరం వినప్పుడే నాకు ధైర్యం. తప్పనిసరిగా దేవుడి స్వరం నీకు వినబడుతుంది. దేవుడి స్తోత్రం. అందుకొరకే నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అందుకొరకే సమస్య నీ కొరకు సమర్పించుకున్నాడు ఆయన. మొత్తం అంతా తృప్తి నీళ్లుగా శరీరం అంతా రక్తం ముద్దగా మార్చడం గల కారణం ఏంటంటే అంతగా దేవుడి నిన్ను ప్రేమించాడు. తల వంచని ప్రార్థన చేసుకుందాం.